హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇది పేటా టాస్క్ కాదు, పెద్ద పెంట టాస్క్ లాగా ఉంది. నాకైతే అలాగే అనిపించింది, అందుకే thumbnail అలా పెట్టే మీరు తిట్టుకున్నా సరే. అది ఎందుకు ఏది సాధించాలని ఇలాంటి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అనేది నాకు అర్థం కాల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది అంటే, 2 టీమ్ లీడర్స్ పెట్టినప్పుడు టీమ్స్ని కూడా బిగ్ బాసే డివైడ్ చేయాలి. ఆ తర్వాత టీం ఉండాలనుకుంటే ఉండొచ్చు, మారాలనుకుంటే మారచ్చు అనే కండిషన్ పెట్టాలి. కానీ అక్కడ మీరే కొంతమందిని అట్రాక్ట్ చేయాలి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు గెంతులు వేయచ్చు అంటే అది నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది. అక్కడ ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదో తెలీదు. బిగ్ బాస్ చెప్పాడు కదా, ఇక్కడ మీరు జెన్యున్గా ఆడటానికి కూడా ఏం లేదు. ఎస్ బిగ్ బాస్ మారమని నేను మారాను, తప్పే ఉందంటే ఆడియన్స్ కూడా అదే అంటారు. మూర్తి గారు తప్పే ఉందండి, ఇమానియల్ ఇటున్నాడు నమ్ము అన్నాడు మాధురిని, అటు వెళ్ళాడు నా కొడుకు వచ్చాడు రోయ్ అని ఇదైంది సంజన. తప్పేముంది సార్ ఇందులో అంటారు. తప్పేం లేదు, నాకు కూడా తప్పేమనిపించదు. సో ఇలాంటి టాస్క్లు ఏదైనా పెట్టేటప్పుడు బిగ్ బాస్ అంత పెద్ద కట్అవుట్లు పెట్టి అంత ఖర్చు పెట్టి బిగ్ బాస్లో అన్ని కాస్ట్యూమ్స్ ఇచ్చి చేసినప్పుడు ఇది రెడ్ టీము ఇది బ్లూ టీము, ఇప్పుడు మీరు కొట్టుకోండి ఆడుకోండి, మధ్యలో ఛాలెంజెస్ పెడతా. సో మీరు డబ్బులు దొంగిలించుకుంటారో స్ట్రాటజీలు ఉపయోగించుకుంటారో మీ గ్యాంగ్ లీడర్ని మచ్చిక చేసుకుని డబ్బులు తీసుకుంటారో ఏదో ఒకటి చేయండి, చేసి మీ దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. ఇదే కదా ఎప్పుడు నడిచే టాస్క్. ఏదో వెరైటీ చేయాలనుకుంటే ఇంకేలాగే సెటప్ బాక్స్ మొత్తం పగిలిపోద్ది అన్నట్టు పగిలిపోద్ది అనమాట. సో నాకెందుకని అయితే ఈ టాస్క్ అంత పెద్ద నచ్చలేదు, అంత ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేదు. నాకు ఇద్దరు చూస్తే బాగా నవ్వొచ్చింది. ఒకళ్ళు గౌరవ్ ఒకళ్ళు నిఖిల్. గౌరవ్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. టాస్క్ అర్థమైంది, బట్ ఎలా ఎంటర్టైన్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది మనోడికి అర్థం కాల. నిఖిల్ అన్నీ తెలుసు, లాంగ్వేజ్ కూడా తెలుసు, ఎలా మొదలు పెట్టాలి ఎలా గేమ్ ఆడాలో తెలియట్లా. సో ఎలా ఉంటే ఎలాగా. అందుకే ఛాలెంజెస్లో కూడా చూడండి, మీకు అక్కడ సంజన రమ్యని పంపింది సోడాలు తాగడానికి. రమ్యని పంపుతారా, గౌరవ్ని పంపుతారా, నిఖిల్ని పంపుతారా? సరే అది పప్పులో కాలేసింది అనుకుందాం. ఆ తర్వాత కొడతానికి సరే పవన్ డీమని పంపింది, పవన్ ఏదో తాగుతాడు వదిలేస్తాడు. అక్కడి నుంచి 2 మేలు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 2 మేలు పంపాలి కదా. ఎందుకు రమ్య తాగేస్తుంది అంటే ఫుడ్ బాగా తినేసింది, ఇంతవరకు తినేసింది అని ఒక కాన్ఫిడెన్స్తో సోడాలు తాగద్దు అనుకుంది. సో కట్ చేస్తే అంత సినిమా లేదు, 16 15 తాగారు అంతే. అవి కూడా సగం వదిలేశారు. సరే ఫోన్లో కన్సిడర్ చేశారు, అది ఓకే వదిలేద్దాం. కానీ ఇక్కడ ఎంచుకునే పద్ధతి, టాస్క్ ఎంచుకునేటప్పుడు కొన్ని డబ్బులు వస్తాయి నీకు అన్నప్పుడు డబ్బులే కదా మూలం, ఆ డబ్బులతోనే కదా ఎదుటోళ్ళని ఆకర్షించి నీ వైపుకి తిప్పుకునేది. టాస్క్ని అర్థం చేసుకుంటూ ఆడటమే కదా ముఖ్యం. ఇదే బ్యాలెన్స్ తప్పితే ఇక సంజన అంత బ్రెయిన్ గేమ్ కూడా ఆడలేదా అనిపిస్తుంటుంది. ఫిజికల్ టాస్క్ ఎలాగో ఆడలేరు ఒప్పుకుంటున్నారు, కనీసం బ్రెయిన్తో అయినా ఆలోచించి ఆడాలి కదా. అట్లీస్ట్ అక్కడ టీం మెంబర్స్ నేను అడగాలి కదా. సరే నా టీంలోకి వచ్చారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో ఒక డిస్కషన్ పెట్టుకుని ఏం చేద్దాం ఎలా వెళ్దాం, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి. అసలు ఫన్నీయెస్ట్ మ్యాటర్ చెప్పనా, ఆవిడ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ డబ్బులు పడేస్తే ఇటు తనుజ సుమన్ ఇద్దరు కొట్టేశారు. అక్కడ వాళ్ళ టీం మెంబర్స్ విడ్డూరం చూస్తున్నారు, ఎవరు ఏం తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లా. అందుకే నాకు నవ్వు వచ్చింది. ఆ గౌరవ్ని చూసినాను, నిఖిల్ని చూసిన. ఆ తర్వాత గౌరవ్ అమాయకంగా సంజనాతో దూరే ఆ టేబుల్ కింద ఆ సోఫా కింద పొరుపు కింద ఎతుకుతున్నాడు. ఎందుకుంటుంది? ఆల్రెడీ సంజన గెస్ చేసింది, తనుజ లోపలికి వచ్చింది కొట్టేసింది అని చెప్పింది. ఇమానియల్ కూడా అక్కడ ఇంటి ఇచ్చాడు, తనుజ కొట్టేసింది అని లైవ్లో చూస్తే అర్థమైపోద్ది. అక్కడ తనుజ వచ్చి మాధురి కంప్లైంట్, ఇమానియల్ నా వైపు చెప్తున్నాడు, బాగోదు చెప్తున్నాను నేను డబ్బులు ఏం బాగోదు, కొట్టేస్తామని చెప్పాలి. అదే కదా గేము. దొబ్బితే దొబ్బేశారు, ఇంకో దొంగ పట్టించాడు, ఏమైంది? అంత గేమే. గేమ్లో ఏంటి అంటే నువ్వు ఎంత జెన్యూన్గా టాస్క్ ఆడి గెలిచావు. ఇన్ని సోడాలు తాగిన పవన్ కళ్యాణ్ చూడండి, జనాలకి బాగా టాస్క్ అంటే పవన్ కళ్యాణ్ చూడు చాలా సిన్సియర్గా ఆడాడు అనిపించింది. మస్తుగా సోడాలు తాగాడు కదా, ఇమానియల్ కూడా తాగాడు కదా. సో ఇక్కడ వాళ్ళ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అంటే అలాగ ఆడినందుకు లేదా ఎంటర్టైన్ చేసినందుకు వాళ్ళు లైక్ చేస్తారు. అంతేగాని డబ్బులు దొబ్బేసాం మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కెప్టెన్ అయిపోయే వారం అవసరమే లేదు కెప్టెన్ అవడం. సో ఎన్ని బిగ్ బాస్ సీజన్లు చూసినా 9 సీజన్లు చూసినా వీళ్ళకి మాత్రం అర్థం కాదు, టాస్క్ ఎలా ఆడాలనేది అర్థం కాదు. ఎంటర్టైన్ చేయాలి,
యూ హ్యావ్ టు ఎంటర్టైన్ ఎవ్రీ ఫ్రేమ్. ప్రతి ఫ్రేమ్లో నువ్వు కనిపించేలాగా ఉండాలా, నీ మ్యానరిజం ఉండాలా, నీ రౌడీజం ఉండాలా, దందా చేయాలా, అది చేయాలి ఇది చేయాలా. ఆ తర్వాత ఈ బళ్ళు పెట్టారు, ఆ బళ్ళు అటు ఆకర్షిస్తే ఇటు ఆకర్షిస్తే తింటున్నారు, అటుకి ఇటుకట్టు జంప్ చేస్తున్నారు తప్ప ఈ టాస్క్ ఆడి గెలిచి ఒక ఇంప్రెస్ చేద్దాం ఈ టాస్క్లో, ఈ టాస్క్ని ముందుకు తీసుకెళ్తాం, ఇదేం లేదబ్బా. అసలు వేస్ట్ పేట టాస్క్ లాగా ఉంది. అక్కడ కరుడు కట్టిన నేరస్తులు కాదు వాళ్ళు అసలు నేరస్తులు కాదు, వాళ్ళు కామెడియన్స్ లాగా అయిపోయారు. సో వాంటెడ్ అని అని తెగబెట్టారు. కానీ నాకు సుమన్ రీతు కాన్వర్జేషన్ భలేనో వచ్చిందబ్బా. సో సుమన్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు టాస్క్ని. రీతు సుమన్ పక్కన చేరింది, వాళ్ళిద్దరు కాస్త ఫన్ చేసుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇదే కదా టాస్క్, మన ఇష్టం వచ్చినట్టు ఇలాగ ఆడదాం అలాగ ఆడదాం. ఆయన బ్రెయిన్తో ఆయన ఆలోచించుకుని బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సుమన్ రీతు కాన్వర్జేషన్ మాత్రం భలేనో పోతుంది, వాళ్ళిద్దరు ఎక్కడ కనబడినా పోతుంది నాకు. సో టాస్క్ అనేది ఫస్ట్ గోలీ సోడా టాస్క్ ఆ మాదిరి వాళ్ళు గెలిచారు, ఆ డబ్బులు వచ్చాయి. ఇక సంజన స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఇది కొట్టేశారు, ఆ కొట్టేసింది వీళ్ళు గమనించలేదు, అయిపోయింది. సో అక్కడ తనూజ అండ్ సుమన్ శెట్టిని అడుగుతుంది తనూజ, నువ్వేమన్నా చెప్పావా అమ్మా? నేనేం చెప్పలేదమ్మా తల్లి. రీతుకి ఏమన్నా చెప్పావా? రీతుతో క్లోజ్గా ఉంటున్నాడు కదా అన్నాడు. రీతుకి ఏమన్నా చెప్పావా? ఆల్మోస్ట్ అక్కడ 10 మంది ఉన్నారు. సరే ఆయుష్ అయి టాస్క్లే లేదు, పాపం హెల్త్ బాగాలేదు, పక్కన పెట్టండి. ఉండుంటే ఆమె అయితే ఇంకా భరించే వాళ్ళం కాదు మనం, ఏ అని పులేషం వేసేది వచ్చి. అక్కడ టీము యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే సుమన్ శెట్టి రీతు ఎప్పుడైతే జట్టు కట్టారో సో వాళ్ళిద్దరు లీకులు అనేది ఇచ్చేస్తూనే ఉంటారు, డౌట్ లేదు. ఆడ ఉన్నదే 14 మంది, ఆ 14 మందిలో ఎవరు డబ్బులు కొట్టేశారని తెలుసుకోవడం పెద్ద మ్యాటరే కాదు అసలు. ఎక్కడొక్కడి నుంచి లీక్ అయిపోద్ది, ఎవరొకరు చెప్పేస్తారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు. ఇదే కదా గేమ్ అంటే. ఎస్ నేనే దొంగతనం చేసా అంది మాదిరి. వాట్ ఎవర్ ఏదైనా కూడా ఈ పేట టాస్క్ అయితే నాకు అంత కిక్ అయితే ఇవ్వాల. సో మీకేమన్నా బాగా అనిపించి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెట్టినప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా 2 టీమ్స్ని డివైడ్ చేసేయాలి. అప్పుడే మీకు సమఉజ్జీలు అనేది వస్తారు. సమఉజ్జీలు ఉన్నప్పుడు అటు ఇటు బాగుంటుంది, టాస్క్ అనేది బాగుంటుంది, మధ్యలో వచ్చే ఛాలెంజెస్ బాగుంటాయి, దానివల్ల వచ్చే డబ్బులు, ఆ డబ్బులతో కాస్త క్యాలిక్యులేషన్స్. సో మారుతూ ఉంటారు, లేదు నేను అటు వెళ్ళిపోతా, నాకు కెప్టెన్సీ కంటెంటర్ ఇస్తానని మాట ఇచ్చిందనే అటు దూకే ఇది ఉంటుంది. ఎవ్వరూ కూడా ఇచ్చిన మాటకి అయితే వాల్యూ నిలబెట్టుకుంటారని నేను అనుకోవట్లే. ఎందుకంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఎలాగో తిత్తాడు టాస్క్లో బిగ్ బాస్. సో ఇన్ని గేములు చూశారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, అందులో యునానిమస్గా ఓటేస్తారు. అలాగే లీడర్స్కి కూడా ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏ లీడర్ బాగా చేసింది, ఏ లీడర్ మిమ్మల్ని స్ట్రాటజికల్గా ఆకట్టుకోవాలనుకుంటుందని ఇటు నుంచి కూడా పెడతారు. సో అది ఆల్రెడీ చెప్పేశాడు బిగ్ బాస్. చెప్పినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి గేమ్ ఆడాలి. సో చూద్దాం ఈ పేట టాస్క్ అనేది. నాకు అంతగా అనిపించలే, మీకు ఏమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఓటింగ్ అడుగుతున్నారు, మిడ్ వీక్ ఓటింగ్, అందరూ కూడా మిడ్ వీక్ ఓటింగ్ 2 రోజులు ఓటింగ్ చెప్పండి సార్ అని. సో ఖచ్చితంగా చెప్తా. సో ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తా, చూడండి అది కూడా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.